అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రెజెంట్ వచ్చేసి ఆర్ఆర్బీ జనరల్ సైన్స్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 5లో ఉన్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ కాల్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద శాటిలైట్ టు కంప్లీట్ వన్ రొటేషన్? సో మరి ఒక ఉపగ్రహం అనేటువంటిది ఒక కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ చేయడానికి పట్టేటువంటి సమయాన్ని ఏమంటారు? సో ఒక భ్రమణం కంప్లీట్ చేయడానికి పట్టేటువంటి సమయం. సో భూమికి ఉన్నటువంటి శాటిలైట్ ఏంటి? మూన్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పినట్టయితే ఆ మూన్ అనేటువంటిది ఒక భ్రమణాన్ని కంప్లీట్ చేయడానికి పట్టేటువంటి సమయాన్ని ఏమంటారు? పీరియడ్ ఆఫ్ మొమెంటం అంటారా, పీరియడ్ ఆఫ్ మోషన్ అంటారా, పీరియడ్ ఆఫ్ ఫోర్స్ అంటారా, పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అంటారా? సో చాలా సింపుల్ బిట్ ఇది. సో పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డీలో ఉన్నటువంటిది పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్. నెక్స్ట్ చూద్దాం. పైరాడాక్సిన్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్. సో ఏం లేదు, ఇక్కడ విటమిన్ యొక్క కెమికల్ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క ఇంగ్లీష్ నేమ్ రాయమంటున్నారు, అంతే. కెమికల్ నేమ్ ఇచ్చి ఇంగ్లీష్ నేమ్ రాయమంటున్నారు. సో పైరాడాక్సిన్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ విటమిన్ B12, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B6. కాబట్టి విటమిన్ యొక్క ఇంగ్లీష్ నేమ్స్, వాటికి సంబంధించిన కెమికల్ నేమ్స్, వాటి వల్ల వచ్చేటువంటి డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి, తర్వాత వేటిని తినడం వల్ల మనకు ఆ విటమిన్ అనేది లభిస్తుంది అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. అలా విటమిన్ సంబంధించి విటమిన్ ఇంగ్లీష్ నేమ్స్ ఎవరు సూచించారు, విటమిన్ అనే పదాన్ని ఎవరు సూచించారు, సో ఇలాంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు చదువుకోవాలి. సో మీ దగ్గర ఉన్న పుస్తకాల ద్వారా కానీ ఆన్లైన్ నెట్ ద్వారా కానీ మీరు సెర్చ్ చేసి చదువుకోండి. ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అయితే విటమిన్స్ మీద. సో మరి పైరాడాక్సిన్ అనేటువంటిది ఏ విటమిన్ అంటారు అంటే విటమిన్ B6 ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పైరాడాక్సిన్, అంటే వాటి యొక్క కెమికల్ నేమ్. నెక్స్ట్ చూద్దాం. హూ డిస్కవర్ ద యాంటీబయాటిక్ పెన్సిలిన్? సో పెన్సిలిన్ని డిస్కవర్ చేసినది ఎవరు అనేటువంటిది సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసినే ఉంటుంది. ఈ ప్రశ్న అంటే చాలా సింపుల్ బిట్టు. ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి మీరు చదివి ఉంటారు. సో స్కూల్ లెవెల్లోనూ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. మరి ఈ కాంపిటేటివ్ లెవెల్లో కూడా మనకు చాలాసార్లు అడిగారు. సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వచ్చేసి మనకు పెన్సిలిన్ అయితే డిస్కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. విచ్ కన్వెన్షన్స్ ఆర్ ఫాలోడ్ ఫర్ స్పెరికల్ మిర్రర్స్ అండ్ లెన్స్? సో మిర్రర్స్ కానీ అలాగే లెన్స్ కానీ మనకు ఏ కన్వెన్షన్స్ అనేటువంటిది ఫాలో అవుతాం? న్యూ న్యూటన్స్ అయినా, న్యూ హైజిన్స్ అయినా, న్యూ ఐన్స్టీన్స్ అయినా, లేదంటే న్యూ కార్టీజియన్స్ అయినా? సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే మనం స్పెరికల్ మిర్రర్స్ కానీ లెన్స్ కానీ ఫాలో అయ్యేటువంటి కన్వెన్షన్స్ ఏమంటే న్యూ కార్టీజియన్ సైన్. సో ఇది మనకు డయాగ్రామ్. సో మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ లాంటిది ఇవ్వడం కోసం అయితే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మీరు డయాగ్రామ్ అంటే గమనించవచ్చు. సో మన మిర్రర్స్ అండ్ లెన్స్ కానీ సో దేన్ని యూజ్ చేస్తామంటే, ఏ కన్వెన్షన్స్ యూజ్ చేస్తామంటే న్యూ కార్టీజియన్ సైన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ని గమనించినట్టయితే ఇక్కడ మిర్రర్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ ఇన్ అండర్స్టాండింగ్ ద రే డైరెక్షన్స్. సో మరి రే డైరెక్షన్స్ అనేటువంటిది ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్షన్స్ అనేటువంటిది కనిపిస్తుంటాయి, యారోస్ మార్క్స్. సో వీటి యొక్క రే డైరెక్షన్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం యూజ్ చేసేది ఏంటంటే న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సో మరి ఈ డయాగ్రామ్ గమనించినట్టయితే మనకు క్లియర్ విజువలైజేషన్ అయితే జరుగుతుంది. సో మరి ఈ అన్ని డిస్టెన్స్ అనేటువంటిది అంటే మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటిది ఏంటంటే లెన్స్ యొక్క ఆప్టికల్ సెంటర్ అనేటువంటిది మనం కన్సిడర్ చేసుకొని దాని ఆధారంగా ఇక్కడ మొత్తం అన్ని కూడా డిస్టెన్స్ అనేటువంటిది మెజర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వెన్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే. సో ఇన్సిడెంట్ రే ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా మనం కూడా మెజర్మెంట్ చేసినట్టయితే సో ఇన్సిడెంట్ రే అనేటువంటిది ఎక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అయితే ఏదైతే ఉందో ఇది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. దీనికి ఆపోజిట్గా మనం కూడా మెజర్ చేసినట్టయితే దాన్ని మనం ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి, వెన్ ద డిస్టెన్స్ ఆర్ మెజర్డ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. సో ఇన్సిడెంట్ లైట్ అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు, యారో మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ డైరెక్షన్లో పోతుంది. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒకవేళ మనం మెజర్ చేసినట్టయితే అప్పుడు దాని వాల్యూ నేమ్గా మనం తీసుకోవాలంటే నెగిటివ్ తీసుకోవాలి. చూడొచ్చు ఇక్కడ మనకి ఈ డైరెక్షన్లో పోతున్నప్పుడు సో నెగిటివ్ తీసుకున్నాం, డిస్టెన్స్ టువర్డ్ ద లెఫ్ట్ వచ్చేసి నెగిటివ్ ఇక్కడ. సో గమనించాలి. సో మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. మీరు ఈ డయాగ్రామ్ ఏంటంటే మైండ్లో ఉంచుకుంటే మీకు 4 నుంచి 5 బిట్లు కవర్ అవుతాయి. సో ఎందుకంటే ఎగ్జామ్లో మనకు రైల్వేలో ఎందుకంటే చాలా డీప్గా అడుగుతాడు, సైన్స్ అనేటువంటిది అంత ఈజీగా అడగరండి. సో మామూలుగా ఎగ్జామ్స్ చూసుకుంటే 2-3 బిట్లు సైన్స్ వస్తాయి, కానీ ఆర్ఆర్బీలో 20 బిట్ల పైగా మనకు సైన్స్ క్వశ్చన్స్ వస్తాయి. కొద్దిగా డీప్గానే అడుగుతాడు, ఎందుకంటే ఎక్కువ పేపర్లు తయారు చేయాలి కాబట్టి. కొన్ని మ్యాక్సిమం 100 షిఫ్ట్ల పైగానే జరుగుతుంది ఎగ్జామ్. సో అన్ని షిఫ్ట్లకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే మనకు కొద్దిగా హార్డ్గానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేటువంటిది. సో లక్ ఉన్న వాళ్ళకు ఈజీగా వస్తుంది, అదృష్టం అనే వరకు హార్డ్గా వస్తుంది, అది మనం చెప్పలేమనేటువంటి.
మీరు ఈ డయాగ్రామ్ గమనించండి. సో వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు వీటిని ఎక్కడ నోట్స్లో రాసుకొని ఎగ్జామ్ వెళ్ళే ముందు ఒకసారి రిఫర్ చేసుకొని వెళ్ళండి. సో ఒకవేళ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో డైరెక్షన్ ఇన్సిడెంట్ లైటు ఆ డైరెక్షన్లో ఒకవేళ మనకు ప్రయాణం చేసినట్టయితే డిస్టెన్స్ మెజర్ చేస్తున్నట్టయితే అప్పుడు దాన్ని పాజిటివ్గా ట్రీట్ చేయాలి. సో సేమ్ డైరెక్షన్లో అంటే ఇన్సిడెంట్ లైట్ ఏదైతే వెళ్తుందో డైరెక్షను అదే డైరెక్షన్లో మనం మెజర్ చేసినట్టయితే డిస్టెన్స్ని పాజిటివ్ అవుతుంది. ఒకవేళ ఆపోజిట్లో తీసుకున్నట్టయితే నెగిటివ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో సేమ్ డైరెక్షన్ అయితే పాజిటివ్, ఆపోజిట్ అయితే నెగిటివ్. నెక్స్ట్ వచ్చేసి హైట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు హైట్స్ అని మెజర్ చేసినట్టయితే ఇక్కడ డిస్టెన్స్ మెజర్ చేసాం, తర్వాత హైట్స్కి వెళ్తున్నాం. సో ఒకవేళ హైట్స్ అనేటువంటిది మెజర్ చేసినట్టయితే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేటువంటిది ఇక్కడ ఉంది కదా. సో ఇది యాక్సిస్. సో దీనికి అప్వర్డ్ అంటే పైకి, అప్వర్డ్స్ అంటే ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ పైకి మనము అప్వర్డ్స్గా మెజర్ చేస్తున్నట్టే హైట్ అనేటువంటిది అప్పుడు మనం పాజిటివ్ తీసుకోవాలి. ఒకవేళ హైట్ అనేటువంటిది ఈ యొక్క యాక్సిస్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ పీ చూడవచ్చు, దీనికి డౌన్వర్డ్స్గా తీసుకున్నట్టయితే నెగిటివ్గా తీసుకోవాలి. సో మీకు ఆల్మోస్ట్ మీరు అంటే ముందుకు వెళ్తే పాజిటివ్, వెనక్కి వెళ్తే నెగిటివ్ అనేటువంటిది అయినా గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఇదేం మళ్ళీ అంత కష్టమైనటువంటిది కాదు. ఎందుకంటే ఆపోజిట్ అంటేనే నెగిటివ్ అని, అంటే మైనస్, అంటే ముందుకంటే అంటే ఫార్వర్డ్ అంటే పాజిటివ్, సో ప్లస్. ఒకవేళ పైకి అంటే అప్ అంటే మనకు పాజిటివ్ ప్లస్, డౌన్వర్డ్స్ అంటే కిందికంటే నెగిటివ్ ఆపోజిట్ అని మైనస్. సో ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్లో అడుగుతాడు దీన్ని. సో మనకు మీరు ఏ కన్వెన్షన్ యూజ్ చేస్తారంటే స్పెరికల్ మిరర్స్ లెన్స్ విషయంకి వచ్చేసి న్యూ కార్టీసియన్ సైన్ కన్వెన్షన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి డిస్టెన్సెస్ అనేటువంటిది ఇన్సిడెంట్ లైట్ ఏదైతే ట్రావెల్ చేస్తుంటుందో అదే డైరెక్షన్లో మనము డిస్టెన్స్ అనేది మెజర్ చేసినట్టయితే మనకు పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేసినట్టయితే నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైట్ అనేటువంటి మెజర్ చేసినప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కి అప్వర్డ్ మెజర్ చేస్తే పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్కి డౌన్వర్డ్ మెజర్ చేసినట్టయితే మనకు నెగిటివ్ అయితే రావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో అందుకోసమే మీకు ఇంత డయాగ్రామ్ అంటే తీసుకొని కూడా మీకు ఇన్ని పాయింట్స్ చెప్తున్నాను. సో ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగారు ఈ ప్రశ్నలన్నీ. సో ఇక్కడ ఏవైతే 4 పాయింట్స్ చెప్పానో ఈ 4 పాయింట్స్ కూడా ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క అంటే ప్రీవియస్ యూనిట్ ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పి, జేఈ, పారామెడికల్ ఇలా ఎగ్జామ్స్లో ఈ బిట్స్ అనేటువంటిది ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క బిట్ తీసుకున్నాడు ఇందులో. సో ఇలాంటి బిట్స్ మళ్ళీ మీకు రిపీట్ అవుతాయి. సో నేను ఈ వీడియోలో చెప్పా కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ రిపీట్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతే నేను ఏదన్నా మ్యాటర్ చెప్పాలనుకున్నప్పుడు ఒక చోటు చెప్పింటా దానికి సంబంధించి మళ్ళీ బిట్స్ రిపీట్ అవుతుంటాయి. సో మీరు అప్పుడు ముందు వీడియోస్ చూసినప్పుడు మ్యాటర్ అనేది బాగా గమనించుంటే అక్కడ ఆన్సర్ అనేటువంటిది మీకు ఈజీ అవుతుంది. కాబట్టి ప్రతి వీడియో ఫాలో అవ్వాలి మంది. సో అప్పుడే మీకు మంచి మార్క్స్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం మేము ఇక్కడ. సో మీరు వచ్చేసి మ్యాక్సిమం వీలైనంత వరకు ఏవైతే హార్డ్ ఉంటాయో అవి మాత్రమే ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కొన్ని సింపుల్వి డైరెక్ట్గా చదువుకుని ఉంటే మీరు ఇవి చదువుకోండి అనేటువంటిది నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. సో గమనిస్తున్నట్టు మన వీడియోస్లో. సో దీనికి సంబంధించి సో ఇంపార్టెంట్, దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళతో నోట్స్లో రాసుకోండి. ఎగ్జామ్ ముందు రిఫర్ చేయాల్సినటువంటిదని ఒక నోట్స్ రాసుకొని, అంటే ఎగ్జామ్ వెళ్ళే ముందు మీరు ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయిన తర్వాత కానీ సో అలా ఒకసారి బ్రీఫ్ రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ నోట్స్ లాగా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్ గేలియం. సో గేలియం ఏదైతే ఉందో దాని యొక్క ఆ యొక్క ఎలిమెంట్ యొక్క సింబల్ ఏంటి అడుగుతున్నాడు. సో మనకి సింబల్స్ కూడా ఇంపార్టెంట్ ఆర్ఆర్బీలో. ఎందుకంటే చిన్న కూడా అడుగుతారా అంటే సో ఇవి కూడా మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మ్యాక్సిమం చాలామందికి తెలియదు కూడా, మరి చాలామంది తెలియదు కాదు. సో 90% స్టూడెంట్స్ అయితే సింబల్స్ తెలియదు. సో కాబట్టి గేలియం యొక్క సింబల్ ఏంటంటే జిఏ. సో కొన్ని వాటికైతే ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆ పేరులో ఉన్నటువంటి ఫస్ట్ అక్షరం కానీ సెకండ్ అక్షరం ఒక అక్షరం ఏమన్నా ఉంటుంది, లేదంటే 2 అక్షరాలు ఉంటాయి. కానీ కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అలాంటి వాటికి మీరు అలాంటి ఎలిమెంట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గేలియం సింబల్ వచ్చేసి జిఏ. నెక్స్ట్ వచ్చేసి డాష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అబ్జార్బిక్ యాసిడ్. సో అబ్జార్బిక్ యాసిడ్ కెమికల్ నేమ్ ఏదైతే ఉందో దాని యొక్క విటమిన్ ఏంటన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అబ్జార్బిక్ యాసిడ్. సో విటమిన్స్ కెమికల్ నేమ్స్ చదువుకోవాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. సో చిన్న ప్రేగులోని చివరి భాగాన్ని ఏమంటారు. సో మరి ఏమంటారండి, చివరి ప్రేగులోని చిన్న భాగాన్ని ఏమంటారు, ఇలియం అంటారు. సో చిన్న ప్రేగు ఏదైతే ఉంటుందో మన బాడీలో, సో అందులో ఉన్నటువంటి మొత్తం 3 భాగాలు ఉంటాయి. చిన్న ప్రేగులో 3 భాగాలు ఉంటాయి. సో ఇది మనకి ఇలియం ఆన్సరు. మొత్తం 3 భాగాలు ఉంటాయి. దాంతో మొదటి భాగాన్ని వచ్చేసి డ్యుడెనమ్ అంటారు. సో ఆంత్రమూలం అంటారు అనుకుంటే ఇక్కడ తెలుగులో చూసుకుంటే. సెకండ్ భాగాన్ని జజ్జునం అంటారు, తెలుగులో కూడా జజ్జునమే ఉంది. సో రెండవ భాగాన్ని జజ్జునం అంటారు. మూడవ భాగాన్ని ఇలియం అంటారు లేదా శేషాంతరికం. సో డ్యుడెనమ్
అలాగే జెజునం, తర్వాత శ్రీశాంత్ ఇలియం. సో ఇది మనకి ఇంగ్లీష్లో పేర్లు. స్మాల్ ఇంటెస్టైన్లో 3 భాగాలు ఉంటాయి. మనకు లాస్ట్ పార్ట్ అడిగంటే ఫస్ట్ పార్ట్ అయితే మిడిల్ పార్ట్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ నేను ఇక్కడ చెప్తున్నాను, ఇది అడిగాడు కాబట్టి ఎగ్జామ్లో. చిన్న ప్రేగులోని మొదటి భాగం డ్యుడెనం, రెండవ భాగం జెజునం, మూడవ భాగం ఇలియం. మరి అపెండిక్స్, ఇది ఏంటి? అపెండిక్స్ అంటే ఏంటి? చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కలిసేటువంటి వేలు వంటి నిర్మాణమే మనకు ఉండుకం తెలుగులో. సో స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట, అంటే రెండు కలిసే చోట ఈ విధంగా ఏర్పడుతుంది, ఫింగర్ లైక్ షేప్ అనేది ఏర్పడుతుంది. దాన్నే మనము ఉండుకం, లేదా తెలుగులో అయితే ఉండుకం, ఇంగ్లీష్లో అయితే అపెండిక్స్ అంటారు. సో ఇది మనకు ఇక్కడ చూసుకుంటే నేను దాదాపుగా 4 ఆప్షన్లకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో 4 బిట్లు కవర్ అయినట్టు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, విచ్ న్యూట్రియం డెఫిషియన్సీ కాజెస్ గైటర్. సో మరి గైటర్ మనకు రావడానికి ఏ న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల గైటర్ వస్తుంది అంటున్నాడు. సో ఇదైతే అండి ఆల్మోస్ట్ 100కు పైగానే ఎగ్జామ్స్లో అడిగాడు, 100 సార్లకు పైగా ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యింది చాలా ఎగ్జామ్స్లో డిఫరెంట్ ఇయర్స్లో. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు, ఇది మోస్ట్ ఎగ్జామ్స్లో అటువంటి బిట్. సో ఐడిన్ డెఫిషియన్సీ వల్ల మనకు గైటర్ అనేది ఏర్పడుతుంది. సో ఐడిన్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. కింది వాటిలో మళ్ళీ మనము యూజ్ చేసుకునేటువంటి మెటీరియల్ ఏంటి అంటే, బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయేటువంటి మెటీరియల్ ఏంటి అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నాడు. ప్లాస్టిక్ బ్యాగ్, వుడ్, న్యూక్లియర్ వేస్ట్, అల్యూమినియం. సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే వుడ్. సో వుడ్ అంటే మనం తిరిగి కూడా ఉపయోగించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అయితే వుడ్ అవుతుంది. సో మరి ప్లాస్టిక్ బ్యాగ్, న్యూక్లియర్ వేస్ట్, అల్యూమినియం ఏదైతే ఉన్నాయో సో వీటిని మళ్ళీ తిరిగి మనం యూజ్ చేయలేం. సో మరి తిరిగి యూజ్ చేసేటువంటి మెటీరియల్ అంటే కింద వాటిలో వుడ్. నెక్స్ట్ చూద్దాం, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ అట్ రూమ్ టెంపరేచర్. మనకు రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ఏకైక మెటల్ ఒకటే. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో మెటల్ అయి ఉండి, మెటల్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయండి, మనకు సాలిడ్ స్టేట్లో ఉంటాయి, అంటే గట్టిగా ఉంటాయి. కానీ ఈ యొక్క మెటల్ మాత్రము అది ద్రవ రూపంలో ఉంటుంది రూమ్ టెంపరేచర్లో. సో మరి ఆ మెటల్ ఏంటండి, మెర్క్యూరీ. సో మెర్క్యూరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మెర్క్యూరీ దేని నుంచి రావడం జరుగుతుంది అంటే సినాబార్ అనేటువంటి ఎలిమెంట్ నుంచి రావడం జరుగుతుంది. సో సినాబార్ యొక్క మీకు కొన్ని పాయింట్స్ ఇక్కడ చెప్పాలి. సో మెర్క్యూరీ యొక్క సింబల్ ఏంటంటే అడగచ్చు, హెచ్జి. సో మెర్క్యూరీ సింబల్ ఏంటంటే హెచ్జి అండి. సో ఇప్పుడు ఇంతకుముందు గేలియం చెప్పాను, గేలియం అంటే హెచ్జి అయింది. మెర్క్యూరీ ఎలిమెంట్ యొక్క సింబల్ రాయమంటే ఏం రాస్తారు, అప్పుడు ఎంఈ అని రాస్తారా, రాయకూడదు, కాబట్టి హెచ్జి అని గుర్తుపెట్టుకోండి. సో మెర్క్యూరీ అనేటువంటిది సినాబార్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో సినాబార్ హెచ్జిఎస్ ఇది ఫార్ములా. మరి మెర్క్యూరీ యొక్క మెల్టింగ్ పాయింట్, తర్వాత బాయిలింగ్ పాయింట్ చూసుకోండి, ఇవి కూడా అడుగుతాడు. సో మెర్క్యూరీ యొక్క మెల్టింగ్ పాయింట్ ఏంటంటే -38.9 డిగ్రీ సెల్సియస్ అంటున్నది మెర్క్యూరీ యొక్క మెల్టింగ్ పాయింట్. తర్వాత మెర్క్యూరీ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంతంటే 356.7 డిగ్రీ సెల్సియస్. మరి మీ యొక్క మెర్క్యూరీ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే మెనిమెటా డిసీజ్ వస్తుంది. సో మెర్క్యూరీ అంటేనే మీకు మెనిమెటా డిసీజ్ గుర్తు రావాలి. సో అది. సో ఇవి మనకు మెర్క్యూరీకి సంబంధించి, మెర్క్యూరీ యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, తర్వాత మెర్క్యూరీకి సంబంధించి మనకు డిసీజ్ ఏది ఉందంటే మెనిమెటా డిసీజ్. సో ఇవన్నీ మనకు ఈ వీడియోలో ప్రాక్టీస్ సెట్ నెంబర్ 5లో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్లు ఏంటంటే 10, కానీ నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ విధంగా వెళ్ళినట్టయితే ఆల్మోస్ట్ నేను 20 నుంచి 30 ప్రశ్నలు కవర్ చేస్తుంటాను. సో కాబట్టి మీకు ఈ విధంగా మన వీడియోస్ అయితే హెల్ప్ఫుల్ ఉంటాయి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు ఫ్రీ ఎగ్జామ్స్ అయితే రాయండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని జనరల్ సైన్స్ బిట్స్తో నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.